ఎవ్రీవన్ ఒకసారి మన యూట్యూబ్ లో రీల్ చూసి మన దగ్గర రావడం జరిగిందండి. సార్ ఏంటంటే 2019 లో చెప్పులు కొనుక్కున్నారంట. చాలా కంఫర్ట్ ఉంటాయంట కాళ్ళకి. అయితే ఏంటంటే ఇవి కొద్దిగా గమ్ అనేది ఊడిపోవడం వల్ల పక్కన పెట్టడం జరిగింది. ఇంకా సార్ కూడా ఏంటంటే చాలా మంది రుద్దాం అనుకున్నారంట. ఒక రోజు టైం తీసుకొని రావడం జరిగింది. మనం వెళ్లే ఈ జర్నీలో మన హార్డ్ వర్కే మనం నిలబెట్టిందండి. ఈ రోజు చెప్తున్నా కదా, ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ దూరంకి వెళ్లి నా మీద అభిమానంతో చెప్పులు తీసుకొని రావడం జరుగుతుందండి. ఎందుకంటే వర్క్ అనేది అలా జరుగుతుంది మన దగ్గర. సార్ పేరు వచ్చి వినోద్ సార్. సార్ ఏంటంటే పీపుల్ హాస్పిటల్స్ కి ఎండి అన్నమాట. నల్లవెల్లి గ్రామం మాల్ టౌన్ దగ్గర ఉంటారంట వాళ్ళ హాస్పిటల్. అయితే సార్ ఏంటంటే చాలా మనస్ఫూర్తిగా మాట్లాడిర్రు. ఇంకోటి 2 పేరు చెప్పులు తీయడం జరిగింది మన దగ్గరికి. ఒకటి వచ్చి బ్రేకింగ్ స్టాక్, ఒకటి వచ్చి ఈ చెప్పులు. ఈ చెప్పుల ప్రాబ్లం ఏంటంటే గమ్మనేది ఊడిపోతుందంట. నరేష్ గారు దీన్ని ఏం చేసి నరేష్ గారు అంటే నేను ఒకటే మాట చెప్పిన, ఒక పని చేద్దాం సార్, దీని స్టాప్స్ ఉన్నాయి కదా కంప్లీట్ తీసేద్దాం, మనము జెన్యూన్ లెదర్ స్టాప్స్ మన దగ్గర రెడీ చేద్దాం సార్ అని చెప్పిన. అయితే సార్ ఏమన్నారంటే నాకు సేమ్ కలర్ నరేష్ గారు దొరుకుతాయని అడిగారు. 100% సార్ సేమ్ కలర్ మ్యాచింగ్ పట్టిలు ఇద్దాం మనం అని చెప్పారు. ఆ సైడ్ లో మీకు హోల్స్ కనబడుతున్నాయి కదా. లాస్ట్ టైం ఏంటంటే శాండిల్స్ లాగా స్టాప్ ఉండే అనమాట. నరేష్ గారు మీరు అలా వేస్తారని అడిగారు. నేను ఏమన్నానంటే ఒక పని చేద్దాం సార్, శాండిల్స్ అది వద్దు కానీ ఒక పని చేద్దాం, మనం ఈ ఫింగర్ దగ్గర దానికి ఒక బటన్ వెల్ లాంటిది పెడదాం సార్, మనము మీకు చెప్పు జారిపోకుంటుందని చెప్పిన. సరే నరేష్ గారు మిమ్మల్ని నమ్ముకొని నేను వచ్చినా, మీరు ఏం చేస్తారో చేయండి. నా ఫేవరెట్ చెప్పులు ఇవి. నా దగ్గర చెప్పులు చాలా ఉన్నాయి కానీ ఇది వేసుకున్న కంఫర్ట్ నాకు ఏ చెప్పులు దొరకలేదని చెప్పారు. 100% సార్ అని చెప్పిన. ఇదైతే లెదర్ చూపిస్తున్నాను మీకు. ఈ లెదర్ లో దీనికి స్టాప్స్ తయారవుతాయండి. ఒకసారి స్టాప్స్ చేసిన తర్వాత మీరు నమ్మరు, లాస్ట్ అవుట్పుట్ అయితే అసలు మామూలుగా రాలేదండి. ఆ వర్క్ ఎవ్రీవన్, ఈ చెప్పులు మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా ఏమనుకుంటారండి చెప్పుల్ని చూస్తే కొత్త షోరూమ్ చెప్పులు సేల్స్ కి పెడుతున్నారు ఏమో అనుకుంటారు. కాదండి, ఒకసారి మన వర్క్ చూసి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంట సార్ కూడా ఛానల్ మన వీడియో చూస్తున్నారంట. సాగర్ రోడ్ నుంచి తేవడం జరిగిందండి చెప్పులకి ఈ చెప్పులు. అయితే 2019లో చెప్పులు కొన్నారంట సారు. అయితే పడవేసుకోవడం ఇష్టం లేక ఇంకేందంటే సార్ దగ్గర చాలా చెప్పులు ఉన్నాయంట. ఇది వేసుకున్న కంఫర్ట్ అనేది ఏ చెప్పులు లేదంట. ఇంకా మన మీద నమ్మకంతో చెప్పులు తేవడం జరిగిందండి. అయితే చెప్పుల ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాప్స్ అండి. లాస్ట్ టైం ఏంటంటే సార్ చెప్పులు కొన్నారు కదా, అయితే ఇంటి దగ్గర పెడితే ఏమైందంటే గమ్మన ఇట్లా ఊడిపోయింది అనమాట. ఇది చూడండి. అయితే చెప్పుల ముందర తేవడం జరిగింది. నరేష్ దూరంగా వచ్చారండి. సెల్ డ్రైవ్ అంటే కార్ తీసుకొని వచ్చారు సార్ కూడా మన కోసము. అంటే ఈ చెప్పులు చేయించడం కోసం వచ్చారు. అయితే ఇన్స్టాలో చాలా మంది నమ్మి మన దగ్గరకు వస్తున్నారండి. అలాంటి పరిస్థితి మన దగ్గర జరుగుతున్నాయి. ఒకసారి మీరు బిలీవ్ చేయరు. ఇప్పుడు ఈ స్టాప్స్ అన్ని మనం చేంజ్ చేసినాం చూడండి. ఈ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని తీసి స్టాప్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఫోమ్ లెదర్ అన్నమాట. మనం వాడింది జెన్యూన్ లెదర్. నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నా అండి. అసలు ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత దీని అవుట్పుట్ చూస్తే అసలు నమ్మలేకపోతున్నా. అసలు షోరూమ్ చెప్పులకు అయినాయండి. అందువల్ల ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీనికి లాస్ట్ టైం స్టిచ్చింగ్ వర్క్ ఉన్నమాట ఈ పట్టీలకి. ఇది చూడండి, ఇవన్నీ హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్తో చేసింది మనం అంతా ఇదంతా. ఇంకోటి సారీ ఏమన్నా లాస్ట్ టైం దీనికి ఒకటి ఇక్కడ శాండిల్స్ ఉండే అనమాట బ్యాక్ సైడ్. అయితే నరేష్ గారు శాండిల్ కావాలని చెప్పారు. అయితే నేను అన్నాను ఏమన్నా సార్కి, ఒక పని చేద్దాం సార్, శాండిల్స్ వద్దు కానీ ఇక్కడ ముంగడ ఫింగర్ పెడదాం సార్ అని చెప్పిన. సరే నరేష్ చెప్పండి కంఫర్ట్ వద్దని అడిగారు. 100% కంఫర్ట్ ఉంటుంది సార్ మీకు. ఇది చూడండి, ఈ ఫింగర్ అనేది మన క్రియేటివిటీ అనమాట. ఇది ఏదో ఫింగర్ వేసినామో ఇక్కడ నుంచి డిజైన్ తీసుకున్నామో ఇక్కడ హోల్ పెట్టి. అయితే లాస్ట్ టైం ఏంటంటే ఈ చెప్పులకి ఇలాంటి లేదనమాట, ఇది లేదనమాట లాస్ట్ టైం. ఇది చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి లాస్ట్ టైం స్టాప్ ఇది. దీనిపైన ఏంటంటే మనకి ఇక్కడ హోల్ లేదు. అయితే ఈ క్రియేటివిటీ అంతా మనది. ఇప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్గా ఆలోచిస్తాం కదా, అందుకే డిఫరెంట్ వర్క్ అయింది మన దగ్గర. మీరు చూడండి, ఇక్కడ నుంచి ఫింగర్ వచ్చి మనం ఇక్కడ కట్ చేసుకున్నాం మనము. ఈ లోపల నుండి సార్కి ఇబ్బంది కావద్దు అన్నట్టుగా ఈ ప్లాస్టిక్ పైప్ అనేది తొడిగడం జరిగిందండి దీనికి. ఎందుకంటే సార్ వేసుకున్నా కూడా కాళ్ళకి అనేది ఇబ్బంది కావద్దు అన్నట్టుగా ఇది చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా లాస్ట్ టైం మనకి ఏంటంటే చూడండి ఇక్కడ క్లిప్స్ ఉండే అనమాట. ఇదిగోండి ఈ క్లిప్స్ పెట్టడం జరిగింది. ఇవి క్లిప్స్ కూడా సార్వే. ఇవి కూడా పాత పట్టిలేవన్నమాట. తర్వాత ఈ బక్కల్స్ కూడా ఈ పాత స్టాప్వే. అంటే మనం లాస్ట్కి వచ్చి ఇలాంటి అవుట్పుట్ వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో వేయడానికి రీజన్ ఏంటంటే ఈ వర్క్ చూసిన తర్వాత ఒక పని చేసేందుకు ఏముంటుందంటే ఇంత మంచి పని అయినప్పుడే కదా ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో వేయడం జరుగుతుంది. మీరు చూస్తారు కదా, వర్క్ అయితే మామూలుగా లేదు, ఫెంటాస్టిక్ అయింది. అసలు కొత్త చెప్పంటే ఎవరైనా నమ్ముతారండి దీన్ని? కొత్త చెప్పంటే ఎవరైనా నమ్ముతారు? దీని సోల్ ఒకసారి చూడండి మీరు. ఫెంటాస్టిక్ ఉందండి. సార్ కూడా వాడలేదనమాట. ఎక్కడ వెళ్ళినప్పుడు సార్కి యూట్యూబ్లో ఇన్స్టాలో మన రీల్స్ వచ్చినప్పుడు ఇంకా మన దగ్గర తేవడం జరిగింది. అసలు చెప్తున్నా కదా 100 కాదు 200% వాల్యుబుల్ వర్క్ అయ్యింది. చాలా మంది అడుగుతారు మనకి ఇంకా కొత్త చెప్పులు చేస్తారు నరేష్ గారు మీరు అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే పాత పనులు చాలా బిజీ అయిపోయినాం కాబట్టి చేయలేకపోతున్నామండి. మీరు చూస్తారు కదా, ఫెంటాస్టిక్ వర్క్ అయింది. నిజం చెప్తున్నా, మనం వాడినంత జెన్యూన్ లెదర్ అన్నమాట ఇదంతా. ఇది మీరు చూస్తారు కదా 100% జెన్యూన్ లెదర్ అండి. సింగిల్ పీస్ ఇది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది ఓపెన్ అయ్యే ఛాన్సే ఉండదు మనకు. చూస్తారు కదా, ఫెంటాస్టిక్ వర్క్ అయిందండి. ఓకేనా?
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి చెప్తున్నా, ఈ వీడియో మీకు ఎప్పటికైనా అవసరం పడే వీడియోనే. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒకసారి మనం రీల్ చూసుకుంటాం, లైట్ తీసుకుంటాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవసరం పడితే ఇలాంటి వీడియోస్ పనిచేస్తాయండి. చెప్తున్నా కదా, టాప్ టు బాటం మళ్ళీ న్యూస్ చెప్పుకునేంత వాల్యూ ఉందో అంత వాల్యూ అయిందండి. సార్ లక్ ఏంటంటే సేమ్ కలర్ లెదర్ దొరికింది, వర్క్ కూడా అట్లా అయింది సార్. నిజంగా చెప్తున్నా, 100 కాదు 200% వాల్యుబుల్ వర్క్ అయ్యింది. ఎందుకంటే ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి ఒక వర్క్ మంచిగా అయింది అన్నప్పుడు ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. ఆ ఆనందంతో రీల్ పెట్టడం జరుగుతుంది. సార్ నమస్కారం సార్. సార్ ఇదిగోండి సార్, మన వర్క్ వచ్చి లాస్ట్కి ఇట్లా అయింది సార్. అసలు మామూలుగా కాలేదు సార్, ఒక రేంజ్లో అయ్యింది. ఇదిగోండి సార్, ఈ స్టిచింగ్ మీరు నాకు అడిగారు కదా, లాస్ట్ టైం ఉండే సార్, నా దగ్గర లాస్ట్ టైం వీడియో కూడా ఉంది, నేను ఎవరు అప్లోడ్ చేశాను రేపు మార్నింగ్. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి రేపు మార్నింగ్. ఓకేనా, ఫెంటాస్టిక్ వర్క్ అయింది. ఈ ఫింగర్ కూడా మీకు ఇబ్బంది కావద్దు అన్నట్టుగా ఇక్కడ మొత్తం మనము ఇది పెట్టాం సార్. దీనికి ఇదిగోండి ప్లాస్టిక్ పైప్ ఎక్కడం జరిగింది. ఓకేనా, చాలా ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. నేను చెప్తున్నా కదా, ఇదిగోండి చాలా ఫెంటాస్టిక్ వర్క్ అయింది, మామూలు కాలేదు. అసలు చూస్తుంటేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వర్క్ చూస్తుంటే. నిజంగా ఇలాంటి పనులు మనకి చాలా అయినాయి, కానీ ఇది ఇంకా మంచిగా అనిపిస్తుంది. సరేనా, మీరు రండి సార్, మండే రోజు రండి. ఓకేనా, లేదా మండే ర్యాపిడ్ బుక్ చేద్దాం. ఇదిగోండి సార్, సూపర్ అయింది వర్క్ అయితే. అసలు మీరు నమ్మరు సార్, అంత మంచి వర్క్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, బాయ్ సార్, గుడ్ నైట్ సార్. వర్క్ చేసే వాళ్ళకి ఒక వర్క్ మంచిగా అయింది అన్నప్పుడు ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. ఆ ఆనందంతో రీల్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఇది చూడండి, ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. పేరున ప్రతి ఒక్కరికి బలరాం ఫుడ్ వేర్ తరఫు నుంచి థ్యాంక్ యూ.